అయితే సన్ రైజర్స్ కి బిగ్ షాక్ తగిలింది. మరొక వివాదంలో చిక్కుంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్. సో కావ్య మారన్ ఇప్పుడు మరొక వివాదంలో చిక్కున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ని బ్యాన్ చేయాలి, ఏకంగా బ్యాన్ ఎస్ఆర్హెచ్ అనే రకంగా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సన్ రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతాని సస్పెండ్ కూడా చేశారు. సో ది 100 లీగ్లో పాక్ స్పిన్నర్ని ఎస్ఆర్హెచ్ టీం కొనుక్కుందంట. పాక్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ను 2.34 కోట్లకు కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్. దీంతో అబ్రార్ను సన్ రైజర్స్ కొనుగోలు చేయడం పైన తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఇక బాయ్కాట్ సన్ రైజర్స్ లీడ్స్ పేరుతో భారీగా ట్వీట్స్ పేరుతో సన్ రైజర్స్ లీడ్స్ అకౌంట్ను రిపోర్ట్ చేయడంతో అకౌంట్ని తొలగించారు. ఎస్ఆర్హెచ్ లీడ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్ సస్పెండెడ్ అని వస్తోంది. ఇక ఎక్స్ సస్పెండెడ్ అకౌంట్స్ దట్ వయలెంట్ ది ఎక్స్ రూల్స్ అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ సస్పెండ్స్ అకౌంట్స్ దట్ వయలేట్స్ ద రూల్స్. ఇది సన్ రైజర్స్ రీల్స్ అనేటువంటి ట్విట్టర్ ఖాతా క్లోజ్ అవడం పైన. సో ఎక్స్ ఖాతా సస్పెన్షన్ పైన అటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా స్పందించలేదు. ఇంగ్లాండ్ వేదికగా జరిగేటువంటి 100 లీగ్లో నార్థర్న్ సూపర్ చార్జర్స్ను కొనుగోలు చేసింది సన్ టీవీ నెట్వర్క్. అయితే సన్ రైజర్స్ లీడ్స్ పేరుతో బరిలో దిగిన నార్థర్న్ సూపర్ చార్జర్స్ సో సన్ రైజర్స్ హైదరాబాద్ కాకుండా సన్ రైజర్స్ లీడ్స్ అనే పేరుతో ఇంగ్లాండ్లో జరిగేటువంటి ఈ సీజన్కి ఈ మ్యాచెస్కి అటెండ్ అవ్వబోతున్నారు. సో దీంతో ఇప్పుడు ఏ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్స్ అయితే అక్కడ మళ్ళీ 100 లీగ్లో ఆడబోతున్నారో అక్కడ పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ని కొనుగోలు చేయడం పైన పాకిస్తాన్ని కొనుగోలు చేసి మీరు అక్కడ ఆట ఆడతారా అని చెప్పి ప్రేక్షకులంతా ఆగ్రహంతో ఇప్పుడు ఆ టీంని సస్పెండ్ చేయాలి, బ్యాన్ చేయాలని చెప్పి అంత ఆగ్రహానికి గురవుతున్నారు. ద ఎస్ఆర్హెచ్ ఓనర్షిప్ గ్రూప్ సన్ నెట్వర్క్ ఆల్సో ఓన్ సన్ రైజర్స్ లీడ్స్. సన్ రైజర్స్ లీడ్స్ ఓనర్ వాళ్ళే, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్స్ వాళ్ళే, కావ్య మారనే. సో అటు సన్ రైజర్స్ లీడ్స్ అనేటువంటి ఆ ఇంగ్లాండ్ సిరీస్లో 100 అనేటువంటి ఇంగ్లాండ్ సిరీస్లో ఆడడానికి ఇటువైపు నుంచి పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ని కొనుగోలు చేయడం పైన కావ్య మారన్ పైన కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. ట్వీట్స్ వేదికగా కావ్య మారన్కి పెద్ద మొత్తంలో వ్యతిరేకత కనబడుతోంది. పరుష పరజాలంతో తనని దూషిస్తూ ఉన్నారు. సో ఎక్కువ మొత్తంలో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవడంతో ఇప్పుడు సన్ రైజర్స్ రీల్స్ అన్ని కూడా ఆ అకౌంట్ని సస్పెండ్ చేసింది. సో ద కాంట్రవర్సీ ఇస్ మెయిన్లీ టార్గెటింగ్ ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్. కావ్య మారన్ టార్గెటెడ్గానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ ప్లేయర్ని కొనుగోలు చేయడం మూలంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నాతో పాటు కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, సో కావ్య మారన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. కావ్య మారన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ని బ్యాన్ చేయాలని, సన్ నెట్వర్క్ని బ్యాన్ చేయాలని, సో పాకిస్తాన్ని కొనుగోలు చేయడం పైన ప్రేక్షకులు అభిమానులంతా కూడా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీయొచ్చు? ఈ బ్యాన్ అనేది ఇండియా వైడ్గా సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే కేవలం హైదరాబాద్ లేదా తెలుగు ప్రజలే కాదు, ఇండియా వైడ్గా ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంని బ్యాన్ చేయాలని చెప్పి డిమాండ్స్ వినబడుతున్నాయి. హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. దీనిపైన సన్ నెట్వర్క్ గ్రూప్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? కావ్య మారన్ రియాక్షన్ ఏమొచ్చే అవకాశం ఉంది? రైట్ మనోజ్, మనం చూస్తే కనుక ఇటు సన్ రైజర్స్ లీడ్స్ అనే టీము, ఆ టీము సాధారణంగా ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్స్ని అక్కడ ద 100 అనే ఈ లీగ్లో వేరే కంట్రీస్కి సంబంధించి అంటే ఇటు ఎంఐ లండన్ కానీ, సదర్న్ బ్రేవ్, అలాగే మాంచెస్టర్ సూపర్ జైంట్స్ ఇలాంటి టీమ్స్ ఉన్నాయి. దాంట్లో వేరే వాళ్ళు పాకిస్తాన్ ఏ ప్లేయర్ని కూడా టచ్ చేయలేదు. అందులో ఆపరేషన్ సింధూర్, పెహల్గామ్ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటి తర్వాత పాకిస్తాన్ మీద కొంత నెగటివిటీ అయితే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్లో ఖచ్చితంగా ఉంది. ఇండియన్ ఫ్యాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాకిస్తానీ క్రికెటర్స్ని అసలు వాళ్ళకి ఆప్షన్లో ఛాన్స్ దొరుకుతుంది, ఎవరు కూడా వాళ్ళని పిక్ చేస్తారు అని అస్సలు అనుకోలేదు. కానీ అందులో సన్ రైజర్స్ లీడ్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీము, అందులో ఇండియన్ టీమ్ అసలు పాకిస్తాన్ ప్లేయర్ని పిక్ చేస్తుంది అన్నది ఫ్యాన్స్కి ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే ఇటు సన్ రైజర్స్ లీడ్ ఇటు పాకిస్తాన్ స్పిన్నర్ని అబ్రార్ అహ్మద్ అనే స్పిన్నర్ని 2.34 కోట్లకి కొనుగోలు చేసింది. సో మొత్తం మీద దీంతో ఇటు సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి సంబంధించి, సన్ గ్రూప్ నెట్వర్క్ గురించి, వీటన్నిటి గురించి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలా నెగటివిటీ, చాలా డిస్కషన్ నడుస్తుంది. ఇటు సన్ రైజర్స్ CEO కావ్య మారన్, అలాగే హెడ్ కోచ్ డానియల్ వెటరీ, వీరందరూ కూడా ఆప్షన్ జరిగినప్పుడు ఆప్షన్లో వీరందరూ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరి మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా నెగిటివ్గా ఉన్నారు. 14 మంది పాకిస్తాన్ ప్లేయర్లు ఆప్షన్లో లిస్ట్ అయితే దాంట్లో షాహీన్ షా అఫ్రీది ఎవరైతే ఉన్నారో ఆయన ఆప్షన్ నుంచి స్వతహాగా వైదొలిగి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇటు బర్మింగ్హామ్ ఫియనిక్స్ అని చెప్పేసి ఒక కంపెనీ మాత్రం ఉస్మాన్ తారిక్ అనే ఒక ప్లేయర్ని తీసుకుంది. ఆ ప్లేయరు అలాగే ఇటు
అబ్రార్ని ఈ సన్ రైజర్స్ లీడ్ అనే వీళ్ళు ఈ ఫ్రాంచైజీ తీసుకుంది. వీళ్ళిద్దరు తప్పించి ఇటు హరీష్ రాఫ్, షాదాబ్ ఖాన్, సాయి మయూబ్ వీళ్ళని అసలు ఎవరు టచ్ కూడా చేయలేదు, అంటే కొనను కూడా కొనలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక ఇండియన్ టీము ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతానికి ఇటు పాకిస్తాన్ స్పిన్నర్ని అబ్రార్ని 2.34 crores 2.34 కోట్ల కొనుగోలు చేసిన తర్వాత ఇటు సన్ రైజర్స్ ఫ్రాంచైజ్, సన్ రైజర్స్ CEO కావ్య మారన్ వీళ్ళందరికీ సంబంధించి ప్రస్తుతానికి సన్ రైజర్స్ లీడ్స్ అకౌంట్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో దానికి సంబంధించి అకౌంట్ సస్పెండ్స్ అకౌంట్స్ దట్ వైలేట్ ద ఎక్స్ రూల్స్ అంటూ మొత్తానికి అయితే ఇప్పుడు ఆ అకౌంట్ సస్పెండ్ అయినట్టు కొంత దాని మీద డిస్కషన్ జరుగుతుంది. అలాగే ఇటు సన్ రైజర్స్ హెడ్ కోచ్ ఎవరైతే డానియల్ వెట్టోరీ అని హెడ్ కోచ్ ఉన్నారో ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అబ్రార్ని మేము ఇంక్లూడ్ చేసుకోవడానికి ఏంటంటే ఇనిషియల్గా ఇటు ఆదిల్ రషీద్ మేము కొనుగోలు చేయలేకపోయాం కాబట్టి తర్వాత మేము అబ్రార్ని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము. సో స్పిన్నర్స్ ఉంటే టీం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇటు హెడ్ కోచ్ అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు డానియల్ వెట్టోరీ. కానీ ఇటు వెట్టోరీ స్టేట్మెంట్స్ చేసినా కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న రిలేషన్షిప్స్ గురించి కానీ ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు వీటన్నిటిని, అలాగే పాకిస్తాన్ ప్లేయర్స్ గతంలో మనం చూస్తే కనుక పాకిస్తాన్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ కప్పు ఇవ్వకుండా వెళ్ళడం కానీ ఇలాంటి వివాదాలు చాలా చోటు చేసుకున్నాయి. దాని గురించి ఇటు హెడ్ కోచ్ ఏం మాట్లాడలేదు, ఇటు సన్ నెట్వర్క్ కి సంబంధించిన CEO కావ్య మారన్ కూడా ఏం మాట్లాడలేదు. ఇటు సన్ నెట్వర్క్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక లీడ్స్ ఈ సన్ రైజర్స్ లీడ్స్ అనే కంపెనీలో ఈ ఫ్రాంచైజ్లో మాక్సిమం ఫుల్ కంట్రోల్ సన్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ ఇయర్ ఇటు నార్దర్న్ సూపర్ చార్జర్స్ తోని ఇటు 100 లీగ్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ మీద గేమ్స్ ఆడడం ఇదంతా చూసాం. కానీ ప్రస్తుతానికి ఇటు 49% స్టేక్ ఏదైతే ఇంగ్లాండ్ కి సంబంధించి, అలాగే వేల్స్ క్రికెట్ బోర్డు మిగతా 51% ఇటు యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ వీటన్నిటిలో షేర్స్ అవుతున్నాయి. మొత్తానికి ఇటు కావ్య మారన్ కి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది, సన్ రైజర్స్ లీడ్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది, ఒక పాకిస్తాన్ ప్లేయర్ ని ఎట్లా పిక్ చేసిరు అని చెప్పేసి దాని గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమంలో సన్ రైజర్స్ లీడ్స్ కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ ని కూడా సస్పెండ్ చేయాలి అంటూ డిస్కషన్ నడుస్తుంది. మరి సస్పెండ్ చేస్తారా? ఇటు దీని నెగిటివిటీ కావ్య మారన్ కి మళ్ళీ ఇటు సన్ రైజర్స్ కి సంబంధించి IPL టీమ్స్ లో ఆడేటప్పుడు కానీ ఆప్షన్స్ లో కానీ దాంట్లో కూడా ఏమన్నా ఆమె మీద ఇంపాక్ట్ ఉంటుందా అన్నది కొంచెం వెయిట్ చేసి చూడాలి మనోజ్. థ్యాంక్ యూ కళ్యాణ్. సో యాజ్ లైక్ IPL ఇండియా వేదికగా జరిగేటువంటి IPL మ్యాచెస్ మాదిరిగా ఇంగ్లాండ్లో జరిగేటువంటి 100s లీగ్, సో ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్